ఆనాడైనా ఈనాడైనా రైతాంగానికి సంబంధించి పంట రుణాల మాఫీ ప్రక్రియ అమలు చేపట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమని చెప్పాలి తప్పలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా యూపీఏ ప్రభుత్వంలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు రుణమాఫీ చేసింది మొత్తం దేశమంతా. భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఈ ₹2,00,000 వరకు రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేక దాన్ని రాజకీయం చేయాలని చెప్పిన ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని చెప్పండి. ఇవాళ మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీకి అయితే అసలు పంట రుణ మాఫీ అయినటువంటి ఆలోచనే లేదు. తెలంగాణ రాష్ట్రమే కానీ దేశమంతా కానీ. బీఆర్ఎస్ కు సంబంధించి మనం గమనిస్తే ఇప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కృష్ణారావు గారు చెప్పినట్టు మీరు ఒకసారి 2018-23 మధ్యకాలం తీసుకుంటే అంటే వాస్తవంగా 20,500 కోట్ల రూపాయలు అవసరం పడితే వాళ్ళు అమలు చేసింది కేవలం 11,900 కోట్లు మాత్రమే. డ్యూ ఆఫ్ 2,579 కోట్ల రూపాయలు రైతాంగాన్ని రుణమాఫీ అమలు చేయలేదు. అంటే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు కేవలం 60% మాత్రం అమలు చేసి 5 సంవత్సరాలలో 40% రైతాంగానికి రుణమాఫీ ప్రక్రియ ఎగబెట్టింది. ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల 8 మాసాల కాలంలో ఏదైతుందో 18,000 కోట్లు మీకు రైట్ ఫ్రమ్ 18 జూలైకి వెళ్ళి ఈనాటి వరకు ఏదైతుందో 18,000 కోట్లు విడుదల చేసి ఏకమొత్తంగా ₹2,00,000 వరకు రుణమాఫీ ప్రక్రియ అమలు చేయడం అనేది ఈ దేశంలో ఎక్కడ లేదు. ఇది దేశంలో ఎక్కడ లేదు. ఓన్లీ తెలంగాణ స్టేట్ దట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దయచేసి గమనించండి చెప్పండి. దీన్ని జీర్ణించుకోలేక ఇవాళ ఏదైతుందో అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి ఏం మాట్లాడుతుందో ఏంటో వాళ్ళకి తోయిందని చెప్పండి. సెకండ్ మీకు ఏదైనా సజెషన్ సలహా సూచిస్తే ఇవ్వండి చెప్పండి. అది లేక ఏదైతుందో కేవలం విమర్శకి పరిమితమయ్యేట్టు రుణమాఫీ కానీ పెట్టుబడి సమకూర్పే కానీ ఇవాళ ఏదైతుందో రైతాంగానికి పంటల బీమా పథకం కానీ పంటల బీమా పథకం దేశం మొత్తం మీద అవుతున్నదో కేంద్ర ప్రభుత్వం 25% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 25% భరిస్తే రైతాంగంతో 50% భారం పడుతుంది. తెలంగాణలో రైతాంగంతో ఏ విధమైన భారం లేకుండా రైతు భరించాల్సినటువంటి 50% ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ అంటే 75% ప్రభుత్వం చెల్లిస్తుంది. ఓన్లీ 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పండి. అంటే ఇటువంటి యొక్క వ్యవసాయ విధానము మొత్తం దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పండి. దయచేసి విమర్శలకు ప్రయత్నం చేయకండి. నిజంగా రైతాంగాన్ని నీళ్ళు అనుకుంటారని చెప్పారంటే ఇవాళ ఎక్కడైనా ఈ ఆధార్ కార్డు లింకేజ్ కానీ ఇతరత్రా కానీ సమస్యలతో ఏమైనా మిగిలిపోయినట్టయితే డెఫినెట్లీ గవర్నమెంట్ ఈజ్ కమిటెడ్ టు సార్ట్ అవుట్ సచ్ థింగ్స్ ఆల్సో. ఆ విధంగా రైతాన్ని తోడ్పడాలి కానీ రీతిలో దాన్ని రాజకీయం ప్రయత్నం చేద్దాం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పని మనవి చేస్తున్నాం.